అందరికీ నమస్కారం అండి. ఈరోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం అండి. గురుకుల పాఠశాలలో 120 మంది పిల్లలు అస్వస్థతకు గురవటం, దీనిలో కొంచెం సిబ్బంది ఆలసత్వం అనేది కనిపిస్తూ ఉంది. విషయం తెలిసిన వెంటనే నేను జిల్లా కలెక్టర్ గారితో, అదేవిధంగా డీసీఓ మరియు డిఎంఎన్హెచ్ఓ, అదే స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గారితో అందరితో మాట్లాడటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు రావడం, స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది. కొంచెం తీవ్రంగా అస్వస్థత గురైనటువంటి పిల్లల్ని 7గురిని నెల్లూరు జనరల్ హాస్పిటల్లో పంపించారు. జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తోటి అక్కడ ఉన్న పీడియాట్రిషియన్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ గూడూరు, సూళ్ళూరుపేట, నాయుడుపేటలో కూడా మిగిలిన పిల్లలు ఉన్నారు. ప్రాథమికంగా గుర్తించినటువంటి సమాచారం ప్రకారం ఆహారంలో కూడా కొద్దిగా కలుషితం జరిగినట్లు అనేది అభిప్రాయపడుతున్నారు. నేను ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది సీజన్ మారింది, వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి, డిసీజెస్ వస్తున్నాయి. కామన్గా ఈ సీజన్లో వచ్చేటువంటి ఈ అతిసార వ్యాధులు కూడా విస్తృతంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను గురుకుల పాఠశాల ఒక మనకి ఇన్స్టిట్యూట్లో శ్రద్ధ ఉండేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సంఘటనలు దురదృష్టకరం. దీని మీద సమగ్ర విచారణకి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ లోపాలు జరిగినాయో చూసుకొని ఆ జేసీ గారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ప్రాథమికంగా కొన్ని లోపాలు కొందరి వల్ల జరిగిన విషయాన్ని కలెక్టర్ గారి దృష్టి రావడం జరిగింది. వాటి మీద వివరాలు చర్చించుకొని చర్యలు తీసుకుంటాం. ఇది ఈ ఒక్కచోటే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఒక సాంఘిక సంక్షేమం మీద కాదు, గురుకుల పాఠశాలది సాంఘిక సంక్షేమం కావచ్చు, వెనుకబడిన తరగతులు కావచ్చు, మైనారిటీ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, ఎక్కడైనా కానీ ఇటువంటి సంఘటనలు రాకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. సీఎంఓ పేషి రెగ్యులర్గా కలెక్టర్ గారితో నాతో కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మెరుగైన వైద్యం అందించడానికి ఎక్కడికైనా మనం తీసుకెళ్ళాల్సి వైద్యం చేయించుకునేటువంటి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ సూపరింటెండెంట్ తోటి డాక్టర్ల బృందంతో మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి పిల్లల పరిస్థితి బాగానే ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మిగిలిన చోట్ల కూడా ఒకసారి ఫాలోఅప్ చేసుకొని మెజర్స్ తీసుకుంటాం. తాత్కాలికంగా పాఠశాలకు కూడా ఒక 2-3 రోజులు సెలవులు ఇచ్చి అక్కడ నుండి పరిస్థితులు, ఎందుకంటే ఈ మన అతిసార మిగతా పిల్లలకు కూడా స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ నివారించి పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్ళీ కూడా స్కూల్ రీఓపెన్ చేస్తాం కూడా తెలియజేసుకుంటూ తప్ప ఇది విచారణ చేసి నిర్ణయం తీసుకుంటాం. వాంతులు, విరోచనాలతో చాలా మంది రిపోర్ట్ చేయడం జరిగింది. సుమారుగా ఇప్పటికీ ఇబ్బంది పడే కూడా నాయుడుపేట ఏరియా ఆసుపత్రి, సూళ్ళూరుపేట హాస్పిటల్, అదేవిధంగా గూడూరు హాస్పిటల్ కొంతమందికి 7గురు పిల్లలకి కొంచెం అబ్జర్వేషన్ ఉండాల్సిన వాళ్ళని నెల్లూరు జీజీహెచ్ లో కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి పిల్లలందరి పరిస్థితి బాగుంది, స్టేబుల్ గా ఉంది, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. 2 పిల్లలకు మాత్రం కొంచెం నెల్లూరు జీజీహెచ్ లో ఇబ్బంది ఉంది, వాళ్ళని కూడా స్పెషలిస్ట్ పర్యవేక్షణలో చూడటం జరుగుతుంది. ముఖ్యంగా మనకి స్కూల్ పరిసరాల్లో పరిశుభ్రత, అదేవిధంగా ఫుడ్ ప్రిపరేషన్, వంట చేసే టైంలో కొంచెం ఇబ్బందులు గుర్తించాము. వాటన్నిటికి సంబంధించి ఇవాళ మనతో పాటు స్థానిక సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు కూడా ఉన్నారు. దానికి కూడా మొత్తం పరిస్థితి అంతా నివేదించడం జరిగింది. సో ఏదైతే కరెక్షన్ చేయాల్సిన మెజర్స్ సార్ మా డైరెక్షన్స్ ఇచ్చారు. 3 రోజులు మొత్తం పరిస్థితి శానిటైజ్ సంబంధించి అన్ని చర్యలు కూడా ప్రస్తుతానికి అందరి పరిస్థితి బాగుంది. అందరూ కూడా క్షేమంగా మళ్ళీ స్కూల్ తీసుకొచ్చే విధంగా ప్రిలిమినరీగా ఉదయం నాయుడుపేట స్కూల్ని సందర్శించినప్పుడు మొత్తం అంతా అక్కడ హిస్టరీ తీసుకోవడం జరిగింది. ఎలా ఉన్నారు పేరెంట్స్తో కూడా తల్లిదండ్రులతో చాలా మందితో మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు ఒక 2-3 సంవత్సరాల నుంచి ఒక పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ నిర్లక్ష్యం మనకు క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా హాస్టల్ వార్డన్ది కూడా చాలా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. అక్కడ పనిచేస్తున్నటువంటి శానిటేషన్
నిర్లక్ష్యం వీళ్ళందరి మీద తగు చర్యలు చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటారు. మినిస్టర్ కూడా బ్రీఫ్ చేసి తర్వాత మనం ఏం యాక్షన్ తీసుకుంటాం. జిల్లాలో వచ్చేసరికి గూడూరు చెన్నూరు పాఠశాలలో ఇప్పుడు మొన్న డబ్బీ పాఠశాల కూడా పాప ఎంతో బాగాలేక అందుకనే మొత్తం అన్ని మనం కూడా సీఎంఓ నుంచి కూడా మోహన్, మాది పిల్లమేడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయుడుపేట స్కూల్లో చదువుతున్నాను. మాకు పక్కన ఇప్పుడు పూరీలు వేసాడు. అప్పటి నుంచి మాకు మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి. మధ్యాహ్నం నుంచి బిర్యానీ చికెన్ వేసాడు. అప్పుడు ఎఫెక్ట్ ఎక్కువ అయిపోయింది. అదే రాత్రి వేసినాడు అంతే. నా పేరు విజయ్. నేను బిఆర్ అంబేద్కర్ గురుకులం నాయుడుపేటలో చదువుతున్నాను. శనివారం సాయంత్రం చేసిన పూరీలు ఆదివారం పొద్దున్నే పెట్టారు. మధ్యాహ్నం చేసిన చికెన్ బిర్యానీ రాత్రి వేడి చేసి మళ్ళీ పెట్టారు. అందువల్ల చాలామంది పిల్లలకి విరోచనాలు, వాంతులు అయ్యాయి. నాకు ఇప్పుడు బాగానే ఉంది. ఈరోజు గురుకుల పాఠశాలలో 75 మందికి ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు ఈరోజు వాంతులు విలోచనాలతో ఈరోజు ఇబ్బంది పడ్డారు పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. మేము ముఖ్యంగా చెప్తున్నాం, చాలామంది సీరియస్ అయ్యి గూడూరు హాస్పిటల్ కూడా తీసుకొచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క అధికారులు ఈ యొక్క ఫుడ్ పాయిజన్ వెనకాల ఉన్నటువంటి ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చిన్న పిల్లలండి, 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ పిల్లకాయలు, వాళ్ళకి ఈరోజు 20 సార్లు వాంతులు విరోచనాలు అంటే వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతారు? ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరుగుతున్నప్పుడు ఈ యొక్క హాస్టల్ వార్డెన్ ఏం చేస్తున్నాడు? అదేవిధంగా అక్కడ ఉన్న వంట మనిషి ఏ విధంగా కల్తీ జరిగింది, అక్కడ ఏం జరిగిందనే మీద వెంటనే విచారణ జరిపించాలి. అదేవిధంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించి ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకోవాలి. ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పి కళాఖండిగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క దీని మీద విచారణ జరిపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఉందో ఈ చిన్నపిల్లలు విరోచనాలు ఫుడ్ పాయిజన్ అవ్వడానికి చాలా బాధాకరంగా ఉంది. సో దీనికి సంబంధించిన వార్డెన్ కానీ, సో దీనికి సంబంధించిన వంట మనిషిని కానీ ఏదైనా వాళ్ళని విచారించి తగిన చర్యలు తీసుకోమని తదితర అధికారులని కోరుతున్నాం.